ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రాకాసి గుహలు కలవర పెడుతున్నాయి. దామరవాయి, జగ్గారం, గంగారం, నార్లపూర్ గ్రామాలలో పురాతన గుహలు ఉండగా అక్కడికి వెళ్తే మనుషులు రక్తం కక్కుకుని ఉంటారనే ప్రచారాలు జరుగుతున్నాయి. పూర్వం గుత్తికోయ గిరిజనులు మరణించినప్పుడు వారి ఎత్తు హోదాను బట్టి బండరాలి కింద సమాధి నిర్మించేవారు. ఇలా 1500 ఏళ్ల కిందటి సమాధులు, భారీ శిలా నిర్మాణాలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీంతో అక్కడ దెయ్యాలు ఉంటాయని ప్రచారం సాగింది. మరోవైపు ఈ గుహల్లో గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలకు వెళ్లిన వారు రక్తం కక్కుకుంటారని కూడా స్థానికులు చెప్తున్నారు. అందుకే తాము గుహల వైపు వెళ్లడం మానేశామని చెప్తున్న స్థానికులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మరణించిన వారికి సంస్కరణలు అనేది చాలా పవిత్రంగా జరిగేటి. ఆనాడు చనిపోయిన వారందరికీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామ శివారులో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఆ చనిపోయిన వారికి ఈ విధంగా సమాధులు అనేటిది నిర్మించేవారు. ఇది 1500 సంవత్సరాల కిందటి సమాధులు అని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఎత్తు, సైజుతో పాటు వారి హోదాకు తగ్గట్టుగా ఈ విధంగా రాళ్లను పేర్చి మీద ఒక కప్పుగా చేసి వారిని అందులో పూడ్చిపెట్టేవారు, వాళ్ళకి పూజలు చేసేవారు. ఇప్పుడు వీటిని రాకాసి గుహలు అని చెప్పి పిలుస్తున్నారు. మనం ఇక్కడ రాకాసి గుహలో ఉన్నాం. మనం ఇక్కడ స్థానికులు ఉన్నారు. దీని ప్రత్యేకత ఏంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు దీని ప్రత్యేకత ఏంటి? అసలు ఈ రాకాసి గుహలని పేరెందుకు వచ్చింది? మరి ఆ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఇప్పటికీ కొనసాగుతున్నాయా? మరి మన ఇప్పుడైతే సంస్కృతి ప్రకారం చనిపోయిన వారికి పిండం పెట్టడం, సంవత్సరానికి ఒకసారి వారికి పితృదేవతలకు పూజలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అసలు దీని స్టోరీ ఏంటి? ఇవి గతంలో పెద్దలు చేసిందే. ఇప్పుడు మనలా ఉంచైతే లేదు. మన పిల్లల కానించి మనమైనా ఎవరం పోవడం లేదు, మొక్కడం లేదు, చేతడం లేదు. దాన్ని అనేది పట్టించుకోలేము. వెనకట్లా మన తాతలో మన అమ్మలో వాళ్ళు చేసిన వరకే ఆగింది. అంతనే రాక్షసుల గుళ్ళు అంటే ఇప్పుడు ఈ 4 ప్రజల సుతా ఎవరికి కొంతమందికి తెలియదు. ఇది ఇవి అప్పుడప్పుడు మేము రావడం పోవడం, జంగల్కో దానికో దీనికో వచ్చడం ఏర్పాట్లు అయినాయి. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళ సుతా మేము ఏం చేయాలంటే చూపించగలగా లేవు, కానీ చూసినాం కాబట్టి చూపించినాం అంతే. ఎప్పుడు మీకు చిన్నప్పుడు ఇది సమాధులు అని చెప్పి ఇలా పెట్టేవారని చెప్పి మీకు ఏట తెలిసేది? మేము వస్తాంటే పోతుంటే పసుపు, కుంకుమలు, కొబ్బరికాయలు ఉండేది. ఏమన్నా ఈయన ఆట పిల్లని కోసుకున్నా బెడ్ చూసేసి అప్పుడు పోయేది. ఆయన ఏళ్ళకి వచ్చేదో ఏళ్ళకి కోసుకున్నదో అవన్నీ గతంలో జరిగినాయి. ఇప్పటి ఈ రోజులనైతే లేవు. రాక్షసుల గుళ్ళ కాడికి పోవద్దు అనేది ఒక ఇలకర చేసినారు. కానీ మరి నీకు దయ్యం అయిపడుతుంది, ఆడ బంగారం ఉన్నది లేకపోతే ఇది ఉన్నది అనేది మా తాతల చుట్టూ మాకు చెప్పలేదు. గుళ్ళు అంటే ఇప్పటికీ కొంత జనం రారు, ఈ ఏరియాకి రారు. గొడ్లొచ్చినా ఎడ్లొచ్చినా వదిలిపెట్టి ఆ ప్రాంతం నుంచి అయినా అడ్డం జరుగుతారు ఇప్పటికీ అంతే. మరి ఇక్కడ గుప్త నిధులు ఉండేటివి, బంగారం కనుక దాచి ఉండేదని చెప్పి చాలాసార్లు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయని చెప్పేసి అంటుంటారు. నిజమేనా? నిజమే, జరిగినాయి. తవ్వినోళ్ళు కొంతమంది సుడిపడ్డారు, కొంతమంది డాక్టర్ల పాల్చుతాయినరు. ఒక ఆయన బెడ్ కక్కుకొని పోయాడు. అట్లా ఉండి జరుగుతానే. కానీ వాడు తీసిందెంతో తీయందో మనకు తెలియదు, మనం చూడలేదు. చూసి మనం మాట్లాడినా కొంచెం గొప్పదనం దక్కుతుంది. కానీ మనం చూడని తీసేది పలానా ఆయన తీసిండు అంటే కరెక్ట్ కాదు అది. అట్లా ఎప్పుడైనా తవ్వుతున్నారా మీరు? ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా తవ్వంగా అడ్డుకున్నారా మీరు? లేదు, అడ్డుకోలే. ఈడ సుడిపాడి మన ఇల్లు కడకున్నది కాబట్టి అప్పుడు ఇప్పుడు ఇల్లు అయినాయి. కానీ అప్పుడు కడకు ఉన్నాయి కాబట్టి వాటర్కో దానికో దీనికి వచ్చి మీరు దేనికి వచ్చినారు, ఈ రాత్రి ఎందుకు వచ్చినా అని అడిగితే రాక్షసుల గుళ్ళు అంటే రాక్షసుల గుళ్ళు నాకే తెలివి. గీడ ఇల్లు కట్టినవానికి మరి మీకు ఎట్లా తెలిసినాయి, మీకు ఎవరు చెప్పినాయి అని ఆరాధిస్తే ఈయన సుడిపడ్డాడు అనేది చెప్పగలిగారు. మరి ఆడ సత్యేమో మా ఊరి మీదకి నిందొచ్చునని నేను బాగా బలమని చెప్తే అట్లాగా సార్ మాకు గిసండి తిప్పాలు వచ్చినాయి. ఏదో మాకు ఒక పార్టీ మనిషి చెప్తే మేము తవ్వడానికి వచ్చానంటే ఏ పార్టీ మనిషి చెప్పినా నీకు అడ్డం దుడ్డు అంత గుట్టేనా, ఆ గుట్టాలో నువ్వు ఏడదిస్తున్నావు అంటే అందులో ఒక నిధి ఉంటుంది, ఆ నిధిలో గోల్డ్ ఉంటుంది, బిల్లలు ఉంటాయి అనేది మాకు ఒక కాగితంలో చూసి చెప్తే మేము వచ్చి తవ్వినాం. అంత గల్లగల్ల వెళ్తుంది, అది సొరంగం లెక్క కొడుతుంది. కానీ మేము ఎన్ని రోజులు అవ్వాలి అనేది డౌట్కి ఈయన జ్వరం వచ్చింది వెళ్ళిపోయారు.
వెళ్ళలేరు. మొత్తానికి అయితే ఈ యొక్క విచిత్రమైన సంఘటన అని చెప్పి చెప్పుకోవచ్చు, చూడవచ్చు. 1500 సంవత్సరాల కింది చరిత్రకి నిదర్శనంగా ఇప్పటికీ రాకాసి గుహలు ఉన్నాయి. ఈ రాకాసి గుహల వైపు వస్తే ఇక్కడ ఒక శక్తి ఉంది, వారిని సుడి చేస్తుంది, రక్తం కక్కుకున్న వాళ్ళు ఉన్నారు, మరణించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా ప్రమాదకరం, కాబట్టి ఇటు ఎవరు రాకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ అప్పుడు బంగారంకి కానీ వజ్రాలకు కానీ చాలా విలువ తక్కువగా ఉండేది. చనిపోయిన వాళ్ళకి అక్కడ పూడ్చిపెట్టేవారు, వారి స్తోమతకు తగ్గట్టుగా పెట్టేవారు. అయితే అవి దొరుకుతాయని చెప్పేసి పలుమార్లు ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు కూడా జరిగాయి అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే చరిత్రకు నిదర్శనంగా ఈ గిరిజనుల సాంప్రదాయం అనేది ఒకటి నిలిచి ఉంది అని చెప్పి చూపించుకోవడానికి మాత్రం ఇక్కడ ఈ రాకాసి గుహలు అనేటి కనిపిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM టీవీ, తాడ్వాయి, ములుగు జిల్లా.